మా చెట్టు నుండి వచ్చిన పొట్లకాయ. ఈ పొట్లకాయతో సింపుల్గా పొట్లకాయ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. దానికి కావాల్సింది కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేపుడు చేసి చూపిస్తాను చూడండి. పొట్లకాయ మీద ఉండే ఇట్లా వైట్గా ఉంది కదా, అది కూడా శుభ్రంగా తీసేసుకొని కడుక్కోవాలన్నమాట. చూడండి, పొట్లకాయ కట్ చేయడానికి నేను ఒక కటర్ తీసుకొచ్చాను. ఇప్పుడు ముక్కల్ని ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. చూడండి ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. పొట్లకాయ ముక్కలన్నీ ఇలాగా మనం కట్ చేసుకున్నాన్ని చూడండి ఎంత బాగా కట్ అయినాయో. చూడండి ఇందులో కట్ చేస్తే ఎంత ఈక్వల్గా ఒకటే సైజ్ కట్ అయింది. ఇప్పుడు నేను ఫ్రై చేసి ఇస్తాను. ఇప్పుడు ఒక బౌల్లో నేను పొట్లకాయ ముక్కలన్నీ వేస్తున్నాను చూడండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు దీంట్లో వేడిగా బాయిల్ వాటర్ వేస్తున్నాను. తర్వాత ఈ వాటర్ అంతా తీసేయాలి. దీని పసరు తీసేసి మనం ఫ్రై చేసుకోవాలి. పొట్లకాయ వేపుడు చేయడానికి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. పొట్లకాయ వేపుడికి కొంచెం పోపులు వేస్తున్నాను చూడండి. కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, తాలింపు వేసుకుంటే చాలు పొట్లకాయ వేపుడికి. ఒకసారి అట్లా ఇట్లా కలిపేసుకొని పోపులు వేగుతున్నప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక నేను స్ట్రెయిన్ చేసిన పొట్లకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. కొంచెం సాల్ట్ ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయ్యాక ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఈజీగా పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది.